హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అల్లరి ఆర్తి. ఏంటి అట్మాస్ఫియర్ అంతా కొత్తగా ఉంది అండ్ నేను కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే నేను నాకు ఇష్టమైన సిటీ హైదరాబాద్కి అయితే వచ్చేసాను. సో ప్రెజెంట్ అయితే మేము రూమ్లో ఉన్నామన్నమాట. అండ్ హైదరాబాద్తో నాకు కనెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ నా మంచి మంచి మెమోరీస్, మూమెంట్స్, సక్సెస్ అన్నీ హైదరాబాద్లో ఉన్నవే. సో ఫస్ట్ నా స్టార్టింగ్ స్టెప్ డ్రామా జూనియర్ స్టార్ట్ అయింది హైదరాబాద్లోనే. సో నా ఫస్ట్ సక్సెస్ అది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను ఇక్కడ నుంచే గ్రోయింగ్ కూడా స్టార్ట్ అయింది. సో అది నా సెకండ్ స్టెప్. అండ్ అలాగే నాకు ఇష్టమైన వెబ్ సిరీస్ అండ్ తేజ్ ఇండియా ఛానల్లో కూడా నేను చేసి ఒక మంచి ఫేమ్ కూడా వచ్చింది నాకు ఈ హైదరాబాద్లోనే. సో హైదరాబాద్తో నా కనెక్షన్ అండ్ మెమొరీస్ చాలా ఉన్నాయి. అందుకే మళ్ళీ ఒకసారి ఆ మెమొరీస్ అన్నిటిని రీకలెక్ట్ చేసుకుందామని మళ్ళీ మన పేరల్ సిటీ హైదరాబాద్కి అయితే వచ్చేసాను. సో అందుకే ఇంత మంచిగా కూడా రెడీ అయిపోయాను. సో ఈ వ్లాగ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉంటాయి అండ్ నేను ఎక్కడెక్కడికి వెళ్తానో కూడా మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో. హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ బిర్యానీ తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ కావాలని ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. అవి మంచిగా కుమ్మేసి ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఎక్కడికి వెళ్తాం అనేది నాతో పాటు మీ అందరూ కూడా చూసేయండి. సూపర్ గాయ్స్, అసలు హైదరాబాద్ బిర్యానీకి ఎవరు సపరేట్గా కాంప్లిమెంట్ ఇవ్వవసరం లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది ఓల్ స్పైసెస్తో. సో నేనైతే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉంటూ వర్క్ని మేనేజ్ చేసుకుంటూ ఇలా అన్ని ప్లేసెస్కి తిరుగుతూ కొన్ని సందర్భాలలో ఎంజాయ్ చేస్తూ నచ్చిన ఫుడ్ తింటూ ఇంకా నేర్చుకోగలుగుతున్నాను, ఇంకా గ్రోయింగ్ అవుతున్నాను అంటే అసలు దానికి మెయిన్ రీజన్ అయితే మా మమ్మీ అనే చెప్పుకోవాలి. హైదరాబాద్ వచ్చాము అని అంటే నేను ఎలా సక్సెస్ అయ్యాను, మా మమ్మీ ఈ ప్లేసెస్ అన్నీ నన్ను ఎలా తిప్పారు, ఆ హార్డ్ వర్క్ అంతా గుర్తొస్తే అసలు ఈ ప్లేస్లోనే మళ్ళీ మా మమ్మీకి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్ లంచ్ నేనైతే వెళ్ళి ఈ హైదరాబాద్లోనే ఒక మంచి గిఫ్ట్ అయితే మా మమ్మీకి తీసుకుంటాను. సో గాయ్స్, లంచ్ అయితే చేసేసాము, మంచిగా ఫుడ్ కూడా తినేసాము. సో ఇప్పుడు ఇంకా అలాగా ఈ సెంట్రల్లో ఉన్న మాల్స్ కానీ ఏదైనా షాపింగ్ కోసం ఏదైనా తిరుగుదామని మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మీకు ముందే చెప్పాను కదా, హైదరాబాద్ వచ్చామంటే ఇంకా మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అలా ఒకసారి తిరిగేద్దాం. అండ్ ఇంకా ఏమేమి చేయబోతున్నాను అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. అమ్మకి ఏం గిఫ్ట్ తీసుకుందాం? ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీయా? అమ్మకి కావాల్సిన గిఫ్ట్ ఇక్కడ దొరుకుతుందేమో, వెళ్దాం. వావ్, ఈ స్టోర్ ఎంట్రన్స్లోనే మంచి వైబ్ వస్తుంది. ఇక్కడ ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అబ్బా, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో! జ్యువెలరీ అంతా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో డీటెయిల్స్ కనుక్కుందాం. సో గాయ్స్, నేనైతే ఇప్పుడు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ఇమ్మాడి జ్యువెలర్స్కి అయితే వచ్చేసాను. సో మా మమ్మీకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి. సో దాంతోపాటు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఏంటి, మోడల్స్ ఏంటి అండ్ ఆఫర్స్ వాటన్నిటి కోసం తెలుసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం కలెక్షన్స్ కోసం అయితే తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో నేనైతే మా మమ్మీకి ఒక మంచి వాల్యుబుల్ గిఫ్ట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. సో అందుకే స్టోర్ చాలా కలర్ఫుల్గా ఉందని అయితే వచ్చేసాను. బట్ మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ ఉంటే నాకు చూపిస్తారా? షూర్ మేడం, చూసేద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా చూసేయండి గాయ్స్. మేడం, ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్. కొత్త కలెక్షన్ అయితే ఏదైతే వస్తుందో సో అన్నిటికీ మ్యాచ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఒక కస్టమర్ వచ్చారంటే వెంటనే చూసి తీసేసుకునేటట్టు పెడతారు. సో వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ మేడం. ఇవన్నీ దీనికి స్పెసిఫిక్ గా నేమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటుంది మేడం, ప్రతిదానికి ఒక్కొక్క కలెక్షన్ కి ఒక్కొక్కటి నేమ్ ఉంటుంది. చాలా బాగుంది ఇది. అది యాక్చువల్గా మేడం విక్టోరియన్ కలెక్షన్. మన దగ్గర అయితే రియా కలెక్షన్ అని పిలుస్తాం మేడం మేము. టోటల్ కూడా పోల్కి సెట్స్ అనమాట అవి. ఇది చాలా అంటే చాలా బాగుంది. మ్యారేజెస్ లుక్ కూడా చాలా బాగుంటుంది కదా. ఎస్, ఇది వచ్చి మనకి కుందన్ నక్షి. ఇది కూడా న్యూ కలెక్షన్ అనమాట. అమ్మవారి విగ్రహాలతో చాలా బాగుంది కదా. తర్వాత వచ్చి ఇది వచ్చి మనకి డైమండ్ ఫినిష్ వస్తుంది. సో ఇది మనము ఇక్కడ వచ్చి రతా కలెక్షన్ అంటాము. సేమ్ దాంట్లోనే ఇప్పుడు రూబీ ఎట్లాగా, ఇది రూబీ అంటారు, దీన్ని ఎమరాల్డ్స్ అంటారు. ఓకే, కాంబినేషన్ లో పెడతాం. కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా గ్రాండ్ లుక్ గా ఉంది అసలు. సో ఇది గుట్ట పూసలు. వెరీ నైస్. గోల్డ్ ఫినిష్ లో ఉంటుంది, విక్టోరియన్ ఫినిష్ లో ఉంటుంది. 2 టైప్స్ అన్నమాట. అంటే రెండిట్లో కూడా మన దగ్గర దొరుకుతుంది. డిఫరెంట్ స్టైల్స్ లోనే లుక్ మంచిగా వచ్చేలా. ఆల్సో ఇది అది ప్లెయిన్ బెల్ట్ వచ్చి దాని మీద అమ్మవారు వచ్చి అనమాట. ఇప్పుడు కొంతమంది
పెళ్లి కూతురు పక్కన ఉన్న వాళ్ళు అలా కొంచెం సెట్ చేసుకుంటాకి. సో సింపుల్ గా ఉండాలన్నా కూడా వడ్డానం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒకటే కాదు మేడం, ఇంకా చాలా కలెక్షన్ ఉంది. ఇవి చూసేసరికి నాకు అల్లు సరిపోదలేదు యాక్చువల్గా. అంటే అన్ని కొనాలని అనిపిస్తుంది, ఒకటి మించి ఒకటి ఉన్నాయి. సో ఇంకా కలెక్షన్స్ కూడా చూస్తాను నేను. చాలా ఉన్నాయి మేడం మోడల్స్. ఓకే డన్ మేడం. మేము ముందు కొత్త కలెక్షన్ తీసుకొచ్చేసాం. మీకు చెప్పాను కదా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అని. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అసలు ఇన్ని కలెక్షన్స్ చూడడానికి. అయ్యా ఓకే మేడం. ఇది వచ్చి మనకి దగ్గర అమాయా కలెక్షన్ అంటాం మేము. ఓకే, అంత జెమ్ స్టోన్ తో ఉంటుంది. చాలా అంటే కొంచెం కలర్ఫుల్ గా వెస్టర్న్ గా వేసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది మేడం. డిఫరెంట్ అన్నమాట ఈ జ్యువెలరీ. సో సేమ్ అదే దాంట్లో ఇది ఒక కొత్త డిఫరెంట్. చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. అండ్ ఈ జ్యువెలరీస్ అయితే ఆల్ ఏజ్ గ్రూప్స్ కి కూడా చాలా బాగుంటాయి కదా. చాలా బాగుంది. ఎస్, ఇది మా మమ్మీకి తీసుకున్నా సరే అసలు చాలా ఇష్టపడి వేసుకుంటారు. అసలు ఏం తీసుకోవాలని కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఒకటి మీద ఒకటి చాలా బాగున్నాయి. అండ్ మళ్ళీ ఎప్పుడైనా పర్చేస్ చేయాలన్నా మేము అసలు అంత దూరం ట్రావెల్ చేసి హైదరాబాద్ వరకు రావాలంటేనే అసలు మా వైజాగ్ లో కూడా ఉండుంటే ఎంత బాగున్నాం. అయ్యో మేడం, వైజాగ్ ఏంటి మేడం, వైజాగ్ లో ఓపెనింగ్ త్వరలోనే. వైజాగ్ లో ఓపెన్ చేస్తున్నారా? ఇదేం ట్విస్ట్ నాయన. నేను ఇక్కడ చాలా బాగుందని వచ్చాను కానీ మన వైజాగ్ లో కూడా ఓపెన్ చేస్తున్నారంటే ఎప్పుడు మేడం? ఈ మంత్ 24th ఓపెనింగ్ మేడం. వావ్, ఈ మంత్ సెప్టెంబర్ 24th ఓపెనింగ్ అంట. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇంకా షాపింగ్ కి ఇంకా నేను అక్కడికే దగ్గరలో కాబట్టి వెళ్ళిపోవచ్చు వైజాగ్ అంటే. అండ్ మన వైజాగ్ వాళ్ళందరూ వీడియో చూస్తున్న మన ఆడియన్స్ అందరూ కూడా రెడీగా ఉండండి, ఇంకా మనకి పండగ. సో మరి మన వైజాగ్ లో కూడా ఏమైనా ఆఫర్స్ ఉంటాయా మేడం? ఎక్కడ ఏం జరిగినా కూడా అదే ఆఫర్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి, మీకు తెలుసా? నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా సార్లు విన్నాను. ఒకసారి నేను చెప్తాను, అది కరెక్ట్ కదా మీరు చెప్పండి. ఓకేనా? సో 1 lakh కానీ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీ. అండ్ 25,000 పర్చేస్ చేస్తే 12,500 నక్షి పెరల్ మాల ఫ్రీ. అండ్ 10,000 పర్చేస్ చేస్తే 5,000 పర్ల్ మాల కూడా ఫ్రీ. అండ్ ఎవ్రీ పర్చేస్ కి ఫ్రీ గోల్డ్ కాయిన్ అయితే ఇస్తున్నారు. am I right? సూపర్ మేడం మీరు. సో ఇంకా ఏమైనా కలెక్షన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ఇది చాలా బాగుంది, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మేడం. ఇది వచ్చి మనకి డైమండ్ ఫినిష్ లో ఇందాక మనం స్టార్టింగ్ లో బ్రైడల్ లో చూసాం కదా, ఇది సింగిల్ పీస్ గా బాగుంటుంది. అంటే మీకు ఫ్రాక్స్ కానీ లెహంగా కానీ వాటికి సింగిల్ పీస్ వేసుకుంటాకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది లుక్ కూడా చాలా బాగుంది, ఒకసారి నేను పెట్టుకొని చూడనా? యా షూర్ మేడం. వావ్, చాలా బాగుంది అసలు. లుక్ కూడా ఎంత బాగుందంటే ప్రిటీగా ఉంది. ఇదైతే బాగా నచ్చింది నాకు. ఇదైతే పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది. అండ్ మా మమ్మీకి కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. సో ఇది ప్యాక్ చేయించండి, బిల్ చేయించేద్దాం. షూర్ మేడం. ఇక్కడైతే ఒకటి తీసుకుంటాను, ఇంకా మిగిలిన కలెక్షన్ అంతా నేను మా వైజాగ్ లో న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ తీసుకుంటా. అంటే మా దగ్గర వచ్చారు కదా మేడం, ఇంతే పర్చేస్ చేస్తారా మీరు? ఎస్, ఇంకా వెళ్ళే దారిలో నచ్చితే ఇంక కూడా కొనేస్తానేమో, అలా ఉన్నాయి అసలు కలెక్షన్స్. ఓకే మేడం. ఓకే డన్. అందరికీ గుర్తుంది కదా, వైజాగ్లో 24th సెప్టెంబర్ మన సంపత్ వినాయక టెంపుల్ రోడ్ దగ్గర అయితే ఇమ్మాడి జ్యువెలర్స్ ఓపెన్ అవబోతుంది. అండ్ అలాగే 27 సెప్టెంబర్ హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గర అయితే ఇమ్మాడి జ్యువెలర్స్ గ్రాండ్గా రీఓపెన్ అవబోతుంది. సో మంచి మంచి కలెక్షన్స్ కోసం అందరూ అయితే రెడీగా ఉండండి. Thank you. సో గాయ్స్, నేనైతే మా మమ్మీ కోసం మంచి గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి విజిట్ చేయడం. అండ్ అందరూ గుర్తుపెట్టుకోండి, మన వైజాగ్లో 24th సెప్టెంబర్ అయితే ఇమ్మాడి జ్యువెలర్స్ స్టోర్ అయితే ఓపెన్ అవబోతుంది. అలాగే హైదరాబాద్ పంజగుట్టలో 27 సెప్టెంబర్ అయితే గ్రాండ్ రీఓపెనింగ్ కూడా అవబోతుంది. అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. 1 lakh పర్చేస్ చేస్తే 50,000 ఫ్రీ జ్యువెలరీ కూడా ఇస్తున్నారు. అలాగే ఎన్నో గోల్డ్ కాయిన్స్, ఇలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. బాయ్ గాయ్స్.